పని పట్టుకుని చెప్పాలి దాన్ని. ఎందుకని ఇంకా ఏదో పాము వేసుకుందాం. ఏం పాము వేసుకుంటావు? పాము వేసుకున్నావు, పూసుకున్నావు, రాసుకున్నావు. యమధర్మరాజు నీ కోసం రాసుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ కాంక్షలు మనిషి నుంచి పోవాలి అంటే ఖచ్చితంగా వేదాంతం చెబుతుంది. యోగియానాంతే తనుచ్యుజం. 70 ఏళ్ళు దాటే యోగ మార్గంలో శరీరం విడిచిపెట్టడానికి సిద్ధంగా ఉండవయ్యా. నువ్వు ఆడా మగ పేద గొప్ప నాకు అనవసరం. వదిలేయి. ఏం అడిగినా నా వల్ల కాదని చెప్పు, నేను చెప్పనని చెప్పు. మౌనంగా ఉండు, ధ్యానంలో ఉండు, తపస్సు చేయి. నమఃశివాయ, నమో నారాయణాయ, శ్రీమాత్రే నమః. ఈ నామం తప్ప నాకు ఇంకోటి తెలియదని చెప్పి ఎవరు అడిగినా సరే. బొమ్మ నాదుల బొమ్మ ఏదైతే అదో. ఇది 4 దిశలుగా సూచన చేశారు, 4 దశలుగా. ఇందులో ముఖ్యమైనది గృహస్థాశ్రమం. ఈ గృహస్థాశ్రమంలోనే వేదాంతం ఎందుకు బాగా అర్థమవుతుంది అంటే, భమ్మెరపోతన గారు భాగవతంలో శివప్రార్థన రూపంలో చెబుతాడు. కుటుంబ నిర్వహణ ఎలా ఉండాలో, ఎలా ఉంటే గృహస్థాశ్రమం బాగా నడుస్తుంది. వ్రాలిన భక్తి మృక్యతను అవా